లవర్ బాయ్ లా ఎప్పుడు చూడబోతున్నాం మేము నవీన్ చంద్ర గారిని. అందాల రాక్షసిలో చూసేటట్టు. అన్నా నేను ఒకటి విన్నాను, అది నిజం చెప్పాలి మీరు. నిజం చెప్తాను. ఒక పర్సన్ మీకు ప్రపోజ్ చేసి కాండం ఇచ్చి ప్రపోజ్ చేశారని. ఏం చేశారంటే ఫ్లవర్స్ కొన్ని రోజులు ఫ్లవర్స్ పెట్టేవాళ్ళు, నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. బట్ ఆ ప్యాకెట్స్ అలా పెట్టారనమాట. ఓకే, అది ఎవరు పెట్టారని తెలిసింది. ప్రపోజ్ లాగా కార్ మీదంతా లిప్స్టిక్తో రాసి. వర్షం 50 days ఫంక్షన్ భీమవరంలో ఈవెంట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ప్రభాస్ గారిని కలిశాను. పైగా ఆయన సినిమాలో వేసుకున్న కాస్ట్యూమే నాకు వేస్తే ప్రభాస్ గారు అప్పుడు చెప్పారు అక్కడ. ఐపీఎల్ చూస్తానమ్మా. చూస్తా. అంటే ఈసాల కప్పు కూడా యారదో గొత్తిల్లా, బట్ అయ్యో. సో బియర్డెస్ట్ మూమెంట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? బియర్డెస్ట్ కాదు, బట్ ఐ వాజ్ వెరీ హర్ట్. ఫస్ట్ టైం ఐ టుక్ మై మామ్ టు అన్ అవార్డ్ ఫంక్షన్. అంటే టీవీలో చూసేటప్పుడు, అవార్డ్ ఫంక్షన్స్ చూసేటప్పుడు వాళ్ళకి తెలియదు కదా ఎడిట్ ఎలా ఉంటుంది, అక్కడ కరెక్ట్ పొజిషన్ ఎలా ఉంటుంది. టీవీలో చూసినప్పుడు అబ్బా అవార్డ్ ఫంక్షన్ సూపర్ అనుకుంటాను. బట్ మా అమ్మగారిని తీసుకెళ్ళినప్పుడు ఒక అవార్డ్ ఫంక్షన్లో, ఆ అవార్డ్ ఫంక్షన్లో నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు. క్యారెక్టర్ రోల్స్ ఎందుకు చేసి కొన్ని సినిమాల్లో ఇప్పుడు లైక్ మన గేమ్ చేంజర్ చేశాను. యాజ్ అన్ యాక్టర్గా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక యాక్టర్గా ఒక మైల్ స్టోన్ క్యారెక్టర్ చేశాను మీ కెరీర్కి. కానీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు చాలా సఫర్ అవుతున్నట్టు విన్నాను నేను. ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేశాను, మీరు తీసుకెళ్ళి ఒక చోట పెట్టి ఇది నా ప్రోడక్ట్ అని చెప్తే అక్కడ ఎవరు రారు. హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు ఇష్టమైన సినిమా ఇంద్ర. మనతో పాటు ఉన్నారు బిజియెస్ట్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్ నవీన్ చంద్ర. సో ఆయన బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలా యాక్టివ్గా ఉన్నారు. ఒకవైపు ఓటీటీలో, అట్ ద సేమ్ టైం రెండో వైపు థియేటర్స్లో. ఆయనతో మాట్లాడి ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నవీన్. హాయ్, ఎలా ఉన్నారు? నాకు ఇష్టమైన సినిమా ఇంద్ర, మీరు మాట్లాడుతుంది నవీన్ చంద్రతో. నైస్ వన్. రీసెంట్గా మీది 28 degrees అని ఒక ఫిలిం చూసాను. సో థియేటర్లో చూసాను, కొంచెం కొత్తగా అనిపించింది. అనిల్ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ. కానీ అది థియేటర్లో అనుకున్నంత రెస్పాన్స్ రాకపోయినా ఇప్పుడు ఓటీటీలో చాలా బాగా చూస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అన్న ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా వచ్చేసి బిఫోర్ కోవిడ్ అనేది వస్తుందని కూడా ఐడియా లేదు ఎవరికి. ఇలా కోవిడ్ వస్తుంది, ఇలా లాక్డౌన్స్ జరుగుతాయి, ఇవన్నీ కూడా ఐడియా లేదు. 2018 అనుకుంటా నేను కథ విన్నది 2018. 2019లో ఎగ్జిక్యూట్ చేసాం. 2020లో మేలో డేట్ దొరికిన రిలీజ్ చేయాలి. ఆ టైంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ అవగానే సినిమా అక్కడితో స్టాప్. ఒకవేళ ఆ సినిమా 2020 రిలీజ్ అయి ఉంటే ఐ థింక్ మీరు చూసిన సినిమా, మీరు ఏదైతే మీకు బాగా అనిపించిందో ఆ విషయం, అది ఆ టైంకి నిజంగా ఇటు రెలవెంట్గా ఉండేది, చాలా బాగుండేది. బట్ తెలీదు ఆ సినిమా రిలీజ్ అవుతుందా కూడా లేదు, ఐడియా కూడా లేదు. ఆ సినిమా ఇంకా అక్కడితో షెల్వ్ అయిపోయిందేమో అనేసి వదిలేసి నా తెలుసు ఆఫ్టర్ కోవిడ్ ఏమైంది నాకు సినిమా మీద సినిమా ఐ వాజ్ డూయింగ్ అండ్ ఆల్. బట్ ఎక్కడో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, మనం ఇష్టపడి హానెస్ట్గా మనం 100% ఇచ్చిన తర్వాత ఎక్కడో ఒక ఫీలింగ్, మనతో తప్పు జరగదు, మనకు దానివల్ల ఆ ఇచ్చిన ఒక టైం వల్ల మనకి ఏదో ఒక చోటు మంచి జరుగుతుంది అనుకుంటాం కదా, అదే జరిగింది నాకు. 28 degrees నిజంగా అప్పుడు టైంలో చేసిన సినిమా ఇప్పుడు ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని ఒక టెన్షన్ ఉండింది. నేను ఎప్పుడైతే సినిమా చూశానో ఐ థింక్ 4 years తర్వాత మళ్ళీ సినిమా చూశాను. ప్రమోషన్స్ చేసే ముందు చూశాను. చూసినప్పుడు బాగుంది కదా సినిమా, అంటే ఆ పాయింట్ ఇప్పటి వరకు తెలుగులో రాలేదు, బాగుంది కదా, ఓకే చూస్తారేమో అనుకుని ఓకే నాకేమనిపించిందంటే అట్లీస్ట్ రిలీజ్ అయింది, థియేటర్స్లో వచ్చింది. ఎక్కువ థియేటర్స్ ఇవ్వలేదు, ఎందుకంటే దే హ్యాడ్ అ డీల్. వేరే ఒక మీకు తెలుసు, సిన్స్ యూఆర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇఫ్ దట్ వన్ ఫిలిం ఈజ్ రిలీజింగ్ వేర్ యూ డోంట్ గెట్ మోర్ థియేటర్స్ అంటే దే హ్యావ్ అ డీల్. అండ్ థియేటర్లో చూసి కొంత శాతం నాకు మెసేజెస్ వచ్చాయి,
పర్లేదే ఈ సినిమాకి లైక్ ఇంతైనా వ్యూవర్షిప్ ఉందే అనుకున్నాం. బట్ ఓటీటీలో వచ్చిన తర్వాత ద రిసెప్షన్ వాజ్ అమేజింగ్. నేను గిల్లు చూసుకున్నా, ఏంట్రా ఇది అంటే నాకు ఆల్రెడీ ఓటీటీలో సినిమాలు చేస్తున్న రెస్పాన్స్ అనేది 3 days 4 days తర్వాతే వస్తుంది, వీకెండ్స్ తర్వాతే వస్తుంది. బట్ రిలీజ్ అయిన నైట్ నుంచే నాకు బింజ్ వాచ్ చూసేశారు, సినిమా చూస్తారు. మార్నింగ్ కల్లా 2 o'clock అంత మెసేజెస్ వస్తున్నాయి. ఏంట్రా ఇది మంత్నే జరుగుతుందా అనుకున్నా. చూస్తే లైక్ పీపుల్ ఆర్ లవింగ్ దట్ ఫిలిం. కొందరు 1 time వాచ్ అంటున్నారు, కొందరు చాలా కొత్త కాన్సెప్ట్ అంటున్నారు, కొందరు నేను బాగా చేశాను అంటున్నారు, కొందరు డాక్టర్ ప్లే చేశారు, డాక్టర్ క్యారెక్టర్ ప్లే చేశారు. సో ఎక్కడో ఒక హ్యాపీనెస్, ఓకే సమ్వేర్ ద ఫిలింకి కావాల్సిన యాక్సెప్టెన్స్ దొరికింది. అల్టిమేట్ ఈస్ ఆడియన్స్ చూడాలి, అది ఎక్కడ చూశారు, ఎంతమంది చూశారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ బోత్ ఈటీవీ విన్లో అండ్ అమెజాన్లో ద ట్రాక్షన్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. నాకు కూడా పర్సనలీ చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. అన్న యాక్చువల్లీ చాలా ఫిలిమ్స్, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి. అవును, కానీ రిసెప్షన్ మాత్రం చాలా ఫ్యూ ఫిలిమ్స్కి వస్తాయి, అది ఎయిదర్ ఓటీటీ ఆర్ థియేటర్. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకునే ఫిలిం ఏంటంటే మీ హీరో సెంట్రిక్గానే కాకుండా స్టోరీ పరంగా కూడా కొంచెం ఎక్కువ వెయిట్ ఉండే కాన్సెప్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ పరంగా థియేటర్లో ఆడియన్స్ రాకపోయినా ఓటీటీలో హ్యూజ్ రెస్పాన్స్ చేస్తుంది. దీనివల్ల కొంతమందికి నష్టం ఉంది, కొంతమందికి లాభం ఉంది. యాజ్ అన్ యాక్టర్గా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది, ఒక యాక్టర్గా ఒక మైల్ స్టోన్ క్యారెక్టర్ చేశాను అన్నట్టు మీ కెరీర్కి. కానీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు చాలా సఫర్ అవుతున్నట్టు విన్నాను నేను, థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు అని. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఫిలిం 11 అని ఒకటి రిలీజ్కి రెడీగా ఉంది. అవును. సో అది ఆడియన్స్ని ఎంతవరకు గ్రాప్ చేస్తుంది థియేటర్కి రావాలని? నేనేం నమ్ముతా అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేశారు, మీరు తీసుకెళ్ళి ఒక చోట పెట్టి ఇది నా ప్రోడక్ట్ అని చెప్తే అక్కడ ఎవరు రారు. ఈ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ మా సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఏ టైంలో రిలీజ్ అవుతుంది, సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తున్నాం, పిఆర్ ప్రమోషన్స్ చేస్తున్నాం, అన్నీ చేసినా ఆడియన్స్ రావట్లేదంటే వాళ్ళకి వేరే చోట ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది. దే ఆర్ ఇంక్లైన్ టు అదర్ ఎంటర్టైన్మెంట్స్ లైక్ యూ హ్యావ్ గేమింగ్, యూ హ్యావ్ స్పోర్ట్స్, యూ హ్యావ్ స్విమ్మింగ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇప్పుడు థియేటర్స్ కూడా మ్యాక్సిమం ఇప్పుడు మాల్స్లో ఉన్నాయి, సింగిల్ స్క్రీన్స్ తక్కువ ఉన్నాయి, మాల్స్లో ఎక్కువ ఉన్నాయి, మల్టీప్లెక్స్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు మాల్లో వెళ్ళి లిఫ్ట్ తీసుకుని థియేటర్ లోపలికి వెళ్ళే వరకు మీకు ఆ మధ్యలో ఎన్ని డిస్ట్రాక్షన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ దాటి ఒక ఆడియన్స్ లోపలికి రావాలంటే యాజ్ అ ప్రొడక్షన్, యాజ్ అ ఫిలిం ఫెటర్నిటీ ఆర్ ఎనీ వన్ షుడ్ చేంజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్ దేర్ ఫిలిం. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ప్రమోషన్ చేశారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సితారా బ్యానర్ ఉంది, సితారా బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే నాగవంశీ గారి నుంచి, యాక్టర్స్ నుంచి అందరూ ఇక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారు, ఇక్కడ చేయాల్సింది చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏ ఊర్లో అయితే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో తెలియట్లేదు, సినిమాలు చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తెలిసేలా ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి వాటికి నెంబర్స్ వస్తున్నాయి. చిన్న సినిమాలు, మంచి సినిమాలు ఉన్నా ఆ సినిమాలు రిలీజ్ అయింది తెలీదు, వర్డ్ ఆఫ్ మౌత్ మీదనే ఎక్కువ ఆ సినిమాలు రన్ అవుతున్నాయి. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ప్లస్ కొంచెం యాడెడ్ ప్రమోషన్ అంటే అవుట్డోర్ ప్రమోషన్, అంటే రూటెడ్ ప్రమోషన్, గ్రౌండెడ్ ప్రమోషన్ అంటాం. ఆ గ్రౌండెడ్ ప్రమోషన్ ఆడియన్స్కి తెలిస్తే ఆడియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, క్రౌడ్ ఎక్కడెక్కడ ఉంది, అక్కడ మనం వెళ్ళి మన సినిమా గురించి లేకపోతే మన సినిమా పోస్టరో వాళ్ళు కనిపిస్తూనే ఉండాలి. ఎందుకంటే చేతిలో ఉన్న ఫోనే 30 seconds తర్వాత 2 స్క్రాల్ చేసిన తర్వాత ప్రీవియస్ ఏం చూసాం అనేది గుర్తుండట్లేదు. ప్రీవియస్ చూడండి మళ్ళీ రిటర్న్ వచ్చి చూసుకోవాల్సి, ఇది కదా చూసిందని, లేకపోతే సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఇంత చుట్టూ ఒక ఆడియన్కి ఇంత చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఉన్న టైంలో మన సినిమాకి రావాలంటే మనం చాలా కష్టపడాలి. మన థియేటర్కి రప్పించాలంటే ఆడియన్స్ ఆర్ రెడీ టు సీ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలిం బాస్. ఏ సినిమా అయినా చూస్తారు, వాళ్ళకి తెలియట్లేదు మా సినిమా రిలీజ్ అవుతుందని తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు టెలివిజన్ కూడా దూరం అయిపోయింది. ఫోన్స్ వచ్చిన తర్వాత మనం టెలివిజన్లో ప్రమోట్ చేస్తున్నాం. ఎవరైతే టెలివిజన్ ఎక్కువ చూస్తున్నారో వాళ్ళకి ప్రమోట్ అవుతుంది సినిమా, కానీ వాళ్ళు ఇల్లు దాటి థియేటర్కి వస్తున్నారా? లేదు. ఎందుకంటే టెలివిజన్కి అలవాటు పడిపోయారు. సో అది
పెద్ద మిత్ అది. ఎందుకంటే ఆడియన్స్ ఎందుకు రావట్లేదు, ఆడియన్స్ రావట్లేదని మనం చెప్తున్నాం. మనం చెప్తున్నాం, మన ఇండస్ట్రీ గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఆడియన్స్ రావట్లేదు అంటున్నాం. కానీ ఆడియన్స్కి మనం అందుబాటులో ఉన్నామా లేదని కూడా ఆలోచించాలి, నా ఫీలింగ్. యువర్ ఫిల్మోగ్రఫీ, మీ ఫిల్మోగ్రఫీ చూసుకున్నట్టయితే ఫ్రమ్ అందాల రాక్షసి ముందు ఒక ఫిలిం చేశారు, సంభవామిక కానీ. సో అది అంతగా రాలేదు బయటకు. కానీ అందాల అప్పుడు వెన్ ఇట్ రిలీజ్డ్, మీరు నంబరు సంభవామికకి సిటీ మొత్తం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండలేదు అప్పుడు, ఆ టైంలో ద వే వి డిడ్ ప్రమోషన్ అంటే 2 weeks ఆ ఫిలిం ఇట్ రన్ ఫుల్. అంటే ఎక్కడెక్కడ రిలీజ్ అయిందో అక్కడ, అప్పుడు చాలా తక్కువ థియేటర్స్ దొరికాయి. ఆ టైంలో కూడా ఆ సినిమా బాగుందా బాగాలేదని పక్కన పెడితే ఫుట్ ఫాల్స్ ఉన్నింది, వాకిన్స్ బాగున్నాయి, ఏదో కొత్తగా ఉంది కాన్సెప్ట్. ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ న్యూ కాన్సెప్ట్ ఓన్లీ. మీరు చూస్తే అందాల రాక్షసి కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక ఆ క్యారెక్టర్ మీరు చూస్తే వాడు చాలా వెరైటీగా ఉంటుంది, మీరు చూసుంటారు అలాంటి క్యారెక్టర్. సో ముందు నుంచే ఐ బీన్ ట్రైయింగ్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిలిమ్స్. అండ్ ఇదే చాయిసెస్ నాది. ఐ థింక్ దట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ టేకింగ్ మీ ఫార్వర్డ్. లైక్ యూ సెడ్, మీరంటే మీ సినిమాలు మీరు చేస్తున్న వెరైటీ రోల్స్ వల్ల మీకు ఆడియన్స్ లైక్ దే ఆర్ లైకింగ్ యువర్ వర్క్. ఎస్, ఆడియన్స్ విల్ లైక్ సంథింగ్ న్యూ. నార్మల్గా యాక్టర్స్కి వన్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నప్పుడు లీడ్గా చేస్తే యాక్సెప్ట్ చేయరు. లీడ్గా చేస్తున్న వాళ్ళు సపోర్టింగ్ చేస్తే కొంతమందికి యాక్సెప్ట్ చేస్తారు, రిమైనింగ్ పీపుల్కి యాక్సెప్ట్ చేయరు. సో మీకేంటంటే మ్యూచువల్ ఆడియన్స్ ఉన్నారు, సో అందరికీ దొరకరాల, చాలా రేర్ కేసెస్ అనమాట. ఇప్పుడు మీరు నాని, బాలకృష్ణ గారు, నాని గారు, ఆ తర్వాత చాలా ఇప్పుడు మాస్ జాతర రవితేజ గారు, చాలా ఫిలిమ్స్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రీవియస్గా గేమ్ చేంజర్. సో అవి సపోర్టింగ్ రోల్స్ నడుస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ మీ ఫిలిమ్స్ కూడా సక్సెస్ఫుల్గా ఆడియన్స్కి రీచ్ అవుతున్నాయి. అవును. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటంటే? నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు నేను లీడ్గా చేయాలి. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు, ఎందుకు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నావు అని. కొందరు అడుగుతారు, కొందరు సూపర్ నువ్వు చేస్తున్నది రైటు, అన్నీ చేయాలి అని కొందరు అంటారు. నాకు నచ్చిన కథ, నాకు నా ఫిల్మోగ్రఫీలో ఇలా ఉండాలి నేను అనుకున్న కథ నేను వెయిట్ చేశాను అనుకోండి, నాకు సినిమాలు ఉండవు. నేను ఆడియన్స్తో చాలా దూరంగా ఉంటా. ఒక సినిమా చేయడానికి నాకు 1 year 2 years పడవచ్చు. కాకపోతే దే ఆర్ మెనీ ఆప్షన్స్. నేను కాకపోతే ఇంకో చాలా ఆప్షన్స్ ఉన్నారు. సో అవన్నీ నేను వదులుకోవాలని లేదు. నేను వచ్చింది ఎందుకు ఇక్కడ, సినిమా చేయాలి, సినిమాల్లో ఉండాలి. దాని తర్వాత నాకు ఫేమ్ వస్తుందా, డబ్బు వస్తుందా, ఏమొస్తుందా దాని తర్వాత. మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. ఐ కేమ్ హియర్ టు బికమ్ అన్ యాక్టర్. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ ఎందుకు చేస్తాను? ఎస్, కొన్ని సినిమాల్లో ఇప్పుడు లైక్ మన గేమ్ చేంజర్ చేశాను. గేమ్ చేంజర్స్ ఆ శాండ్ సినిమా క్యారెక్టర్కి అలాంటి ఒక యాక్టర్ కావాలని ఆ ప్రొడక్షన్ ఫీల్ అయింది. దానివల్ల వాళ్ళకి స్క్రీన్ ప్లేలో ఏదో రేజ్ అవ్వచ్చు. బట్ నాకేమనిపించింది, మీటీ రోల్, పెద్ద ప్రొడక్షన్, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. నా సినిమాలు చేస్తూ ఆ విజిబిలిటీ ఒకటి ఉంటుంది. బట్ వెన్ యూఆర్ డూయింగ్ విత్ దిస్ కాంబినేషన్ ఆఫ్ బిగ్గర్ ప్రొడక్షన్, బిగ్గర్ యాక్టర్స్తో చేస్తున్నప్పుడు, ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు గుర్తింపు ఇంకెక్కువ ఉంటుంది. ఇఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్, ఇఫ్ ద ఫిలిం వర్క్స్ ఆర్ నాట్ వర్క్స్, బట్ మీ వర్క్ మీరు చేశారనుకోండి, ఆడియన్స్ విల్ హ్యావ్ అ సింపతి ఆన్ యూ సేయింగ్ దట్ దిస్ గై హెస్ డన్ హిస్ గుడ్ వర్క్. సో వెన్ ఎవర్ హిస్ ఫిలిం కమ్స్ విల్ వాచ్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఇంతకు ముందు కూడా అలాగే చేస్తా. ఇఫ్ సమ్ క్యారెక్టర్స్ రియలీ ఎక్సైట్ మీ ఆర్ ఆ క్యారెక్టర్స్ వల్ల సినిమా స్క్రీన్ ప్లేకి యూజ్ అవుతుందంటే నేను చేస్తాను. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ మేక్ దిస్ హ్యాపెన్. అండ్ ఐఎమ్ సో లక్కీ ఇన్ దట్ వే. క్యారెక్టర్స్ చేస్తూ నేను లీడ్గా చేస్తున్నా ప్లస్ విలన్గా చేస్తున్నా అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ థింక్ ఐ కెన్ పుల్ దిస్ అండ్ పుల్ దట్ ఆల్సో. అండ్ లాస్ట్ ఇయర్ నేను సత్యభామ అని ఒక ఫిలిం, అదే ఫ్రీక్వెంట్గా నేను నెలకు ఒకసారైనా మిమ్మల్ని చూస్తాను ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. సత్యభామలో కూడా కాజల్ అగర్వాల్ గారికి చాలా సపోర్టివ్గానే చేశారు తప్ప, అంటే అక్కడ ఒక యాక్టర్ కనిపించాడు తప్ప నవీన్ చంద్ర నేను చూడలేదు. థ్యాంక్ యూ. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ని కూడా అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు ఈ రోజుల్లో. అంటే మీరు చెప్పారు ఇందాక పాయింట్, నేను ఆడియన్స్కి చాలా దూరం అయిపోతాను అలాంటివి చేయలేదు, కానీ చాలామంది అగ్రీ కావట్లేదు. మీరు అగ్రీ అయ్యి అది యాక్సెప్ట్ చేసి ఆడియన్స్ని కూడా నమ్మేలా చేస్తున్నారు. ఎందుకంటే వర్క్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు సత్యభామ లాంటి ఫిలింకి ప్రొడక్షన్ వచ్చేసి కాజల్ అగర్వాల్ గారిని కాస్ట్ చేశారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ గారి ఫిల్మోగ్రఫీ మీరు చూసుకుంటే, తన ఎక్స్పీరియన్స్, తన రేంజ్ అవన్నీ చూసుకుంటే
తనకి ఈక్వల్గాను లేకపోతే ఒక మంచి యాక్టర్ వాళ్ళకి కావాలి. ప్లస్ కొన్ని కథలకి కొన్ని యాక్టర్స్ వెళ్తే ఎక్కడో ఒక పుష్ దొరుకుతుంది. సో ఐ థింక్ ఫర్ సత్యభామ దే నీడెడ్ మీ టు పేర్ విత్ కాజల్ సో దట్ ద మ్యాచ్ లుక్స్ గుడ్. ఆ మ్యాచ్ వల్ల ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు నా క్యారెక్టర్ వల్ల ఇంకో క్యారెక్టర్ స్ట్రాంగ్ అవుతుంది, అది కథకు బలం ఇస్తుందంటే అందులో చేయడం తప్పేం లేదు. ఎందుకంటే కొన్ని కథలకి కొన్ని యాక్టర్స్ స్ట్రాంగ్ ఫేసెస్ కావాలి వేరే ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి. ఇఫ్ ఐఎమ్ ద చాయిస్ వై నాట్. అండ్ గుడ్ ప్రొడక్షన్. శశి కిరణ్ తిక్క గారు ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దాట్. కాజల్ అగర్వాల్, ద కాంబినేషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ గుడ్. ఐడియా కూడా బాగుంది. విన్నప్పుడు బాగున్నప్పుడు చేయడంలో ప్రాబ్లం లేదు, చేసిన తర్వాత అది బాగుందా బాగాలేదనేది ఆడియన్స్ చేతుల్లో. సో నాకేంటంటే either I be a part of a good story or I be a part of a good story where I lift the other character also. And నా క్రాఫ్ట్ మీద నమ్మకం. ఎందుకంటే నా యాక్టింగ్ మీద నాకు నమ్మకం ఉంది. నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను ఎంత బాగా చేస్తాను అనేది నాకు తెలియదు, బట్ దానికి నేను న్యాయం చేస్తాను, హానెస్ట్గా వర్క్ చేస్తాను. అండ్ డైరెక్టర్స్ ఆర్ దేర్ టు సపోర్ట్ దట్ ఎస్ దిస్ క్యారెక్టర్ హస్ కమ్ అవుట్ గుడ్, అంతే. పర్సనలీ ఐ లవ్ అరవింద సమేత వీరరాఘవలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అప్పటి వరకు చూసిన నవీన్ చంద్రకి ఆ క్యారెక్టర్కి టోటల్ డిఫరెంట్. అసలు మరి త్రివిక్రమ్ గారు మీతో ఎలా వర్క్ చేయించుకున్నారో తెలియదు, కానీ ఒక కొత్త నవీన్ చంద్ర అని చూసాను. సో క్యారెక్టర్ కొత్తగా నవీన్ చంద్ర కాదు అక్కడ. నాకు ఆ క్యారెక్టర్ రావడానికి కారణం చిన్నబాబు గారు, వంశీ గారు వాళ్ళ ఫాదర్, పెద్దనాన్న చిన్న అనుకుంటా, ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు. సో ఆయనకు అందాల రాక్షి సినిమా గుర్తొచ్చింది ఆ క్యారెక్టర్ త్రివిక్రమ్ గారు చెప్పినప్పుడు. సో దే కాస్టెడ్ మీ. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? ఇంత పెద్ద ఆపర్చునిటీ, ఇంత పెద్ద కాస్టింగ్, ఇంత పెద్ద డైరెక్ట్, ఇంత పెద్ద ప్రొడక్షన్ దొరికితే వదులుతారా చెప్పండి? ఆకలిగా ఉన్నప్పుడు, పాజిబుల్ ఆకలిగా ఉన్నప్పుడు, సినిమాలు లేవు, గుర్తింపు కావాలి, ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి, మంచి మంచి డైరెక్టర్స్ టెక్నీషియన్స్ చేయాలని కోరిక ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికితే వదులుతారా? దొరికింది. అండ్ క్యారెక్టర్ కూడా బలంగా ఉంది, ఆ క్యారెక్టర్ చుట్టూ కథ కూడా బలంగా ఉంది. వీడు ఒక కథనే స్టార్ట్ నుంచి హీరోతో కంటిన్యూ. మీరు చూస్తే ఆ సినిమా ఫస్ట్ షాట్లో కనిపించే ఆర్టిస్ట్ నేనే ఉంటాను. ఆ రైల్వే స్టేషన్ మీద సిగరెట్ తాగి ఓపెన్ చేసే షాట్. సో అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు వదులుతామని చెప్పు, ఇచ్చి పడేస్తాం కదా. సో త్రివిక్రమ్ గారుకి నా మీద ఉన్న ట్రస్ట్ యాక్టర్గా, ఎందుకంటే నేను బాగా చేస్తానని నమ్మకం. అండ్ ఆయనతో వర్క్ చేయడం అమేజింగ్. మళ్ళీ ఎప్పుడు చేస్తానని వెయిట్ చేస్తున్నాను. గుంటూరు కారం ఆపర్చునిటీ వచ్చింది, మరి ఎందుకు చేయలేదు? నేను షూట్స్లో బిజీ ఉన్నా, అప్పుడు నేను జిగరంగా డబుల్ ఎక్స్ చేస్తున్నా. అది కూడా తోపు సినిమా. సో అంటే ఆ సినిమాలో అందరూ తోపు యాక్టర్సే, అంటే మీరు తోపు కాదంటాం లేదు, అందరూ మీరు కూడా తోపే, కానీ వాళ్ళ సీనియర్స్. వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు కూడా అదే రేంజ్లో పెర్ఫామ్ చేశారు. యాజ్ వెల్ యాజ్ అక్కడి నుంచి రిలీజ్ అవుతున్న నెక్స్ట్ సినిమాలన్నిటికి మీలో వేరియేషన్ చాలా మారింది, అప్డేట్ అవుతూ ఉన్నారు. సో మంత్ ఆఫ్ మధులో కూడా ఒక సీన్ ఉంటుంది అనమాట, చాలా మందికి రిలేటబుల్ సీన్. అందులో మల్టిపుల్ సీన్స్ రిలేట్ అయి ఉంటాయి. అందులో నాకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటంటే హర్ష పేపర్ రాసి వెనక్కిస్తూ ఉంటాం. అది 28, అది మీరు చెప్పేది 28 మెడికల్ ఎగ్జామ్. అందులో కూడా ఒక లవ్ సీన్ ఉంటుంది స్వాతి గారు, అది కూడా కనెక్టివ్ గానే ఉంటుంది. అండ్ ఇది మెడికల్ పేపర్ రాసి ఇది తీసిచ్చేసేది చాలా రేర్ కేసు, చాలా తెక్కలనా వరకు చేస్తారు. సో ఎలా అన్నా ఇలాంటివి డైరెక్టర్స్ చెప్పినప్పుడు మీరు నవ్వుకుంటారా, లేదంటే మీరు ఇన్వాల్వ్ ఏమైనా అవుతారా? కదా, నేను కొంచెం ఐఎమ్ నాట్ దట్ ఎక్స్ప్రెసివ్ పర్సన్ బయట వెన్ ఇట్ కమ్స్ టు కెమెరా ఆర్ ఫిలిం. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసింది ఎక్స్ప్రెస్ చేయడంలో ప్రాబ్లం లేదు, నేను అంత ఒప్పన్న పవను. హర్ష లాంటి ఒక క్రేజీ యాక్టర్ తోడుంటే ఇద్దరు ఒక మ్యూచువల్ సింక్లో ఉన్నప్పుడు ఇలాంటి మ్యాజిక్స్ జరుగుతుంటాయి. మంత్ ఆఫ్ మధులో మా ఇద్దరు మధ్యలో జరిగే సీను ఇప్పటికూ చాలామంది జిమ్కి వెళ్ళి మావయ్య నన్ను చూస్తే జిమ్కి వెళ్ళాము మావయ్య నన్ను యాక్సిడెంట్. 28లో కూడా అంతే. అదే ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ కో యాక్టర్ దీస్ కైండ్ ఆఫ్ మ్యాజిక్స్ విల్ క్రియేట్. సో ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ హిమ్ ట్వైస్ అండ్ హీఈస్ ఆల్సో లైక్ అమేజింగ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కమింగ్ ఫిల్మ్స్లో మీరు చూస్తారు మా ఇద్దరు వర్క్ ఇంకా చాలా బాగుంటుంది. అదే కొందరు బాండింగ్స్ కుదురుతాయి. ఇప్పుడు బ్రహ్మానందం గారు చిరంజీవి గారు ఎలా
వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎంజాయ్ చేస్తారు. అలా మీది నేను వర్ష ఆల్మోస్ట్ 3 ఫిల్మ్స్ చేసాం. సూపర్ ఓవర్, భానుమతి రామకృష్ణ అండ్ మంత్ ఆఫ్ మధు. 3 క్యారెక్టర్స్ మాకు మా ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు వర్క్ అయింది. సూపర్ ఓవర్ కూడా మస్తు తీసారు, సూపర్ ఫిల్మ్ అది. బట్ ఇప్పుడు వచ్చుంటే అది 100 crore ఫిల్మ్ అవును, ఇప్పుడు వచ్చింటే చాలా బాగుంటుంది. బికాస్ ఐపీఎల్ క్రేజ్, అందులో డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది ఐపీఎల్ మీద. అండ్ గ్రిప్పింగ్, ఆ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్, ఆ ఎస్ఆర్ నగర్ ఆ థియేటర్ ఉంటుంది ఎర్రగడ్డలో, ఆ థియేటర్ దగ్గర జరిగే సీన్స్ కానీ బాగుంటాయి. అల్టిమేట్. మీరు ప్రీవియస్గా పరంపర అని ఒక వెబ్ సిరీస్ చేశారు. సో ఓటీటీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన, ఎక్కువ మినిట్స్ వచ్చిన, ఎక్కువ వ్యూయర్షిప్ వచ్చిన సిరీస్ అది. హాట్స్టార్ కి ఇప్పుడు అదే హైయెస్ట్. ఆర్కా మీడియా ప్రొడక్షన్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్. మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ సీజన్ ప్లాన్ చేస్తారు? నెక్స్ట్ సీజన్ డౌటే, ఎందుకంటే మేము చేసేటప్పుడు హాట్స్టార్లో వేరే ఒకరు ఉండే. సో ఆయనకి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చి హీ థాట్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సో ఆయన వల్ల మేము ఎగ్జిక్యూట్ చేసాం అండ్ అది వర్క్ అయిపోయింది. బట్ మనం నెక్స్ట్ సీజన్ చేయాలనుకున్నప్పుడు ద హోల్ టీమ్ హ్యాస్ చేంజ్డ్ అక్కడ హాట్స్టార్లో. అండ్ వాళ్ళకి ఆ బడ్జెటింగ్ లేకపోతే ఆ రేంజ్, ఈ సిరీస్ ఎంత రేంజ్కి రీచ్ అయింది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన CEO వచ్చేసి నార్త్ ఇండియా నుంచి వచ్చారు. 2 years తర్వాత ఇంకో సీజన్ చేద్దాం అనేటప్పటికి వాళ్ళకి ఆ రేంజ్ తెలియలేదు. అండ్ కొన్ని టైం లైన్స్, ఇప్పుడు నేను బిజీ ఉన్నా, జేబీ సార్ బిజీ ఉన్నారు, శరత్ సార్ బిజీ ఉన్నారు, ప్లస్ బడ్జెటింగ్ ఇష్యూ అండ్ ప్రొడక్షన్కి ప్లాట్ఫామ్కి వర్కౌట్ అవ్వాలి. సంథింగ్ డింట్ వర్క్అవుట్ అండ్ ఇట్స్ నాట్ టేకింగ్ ఆఫ్. ఐ థింక్ ఇంకా సీజన్ ఇక్కడితో ఆపేశారు. యాక్చువల్లీ మేము లీడ్ ఇచ్చాము. సీజన్ 3 కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది స్క్రిప్ట్. హరియాలిటీ గారు ఆల్మోస్ట్ 4 seasons సరిపడా కథ పాయింట్ ఉంది ఆయన దగ్గర. బట్ సీజన్ 3 కూడా బాగా రాసాం కదా, నేను అనుకున్న ఎగ్జిక్యూట్ అవుతుందని, బట్ అవ్వలేదు. అవుతే బాగుంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ డ్రామా వేర్ పీపుల్ లవ్డ్ ఇట్. నమ్మరు, నా గేటెడ్ కమిటీలో నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని అలా వదిలేసావు, ఇంకో అమ్మాయిని మీద మీరు ఇన్వాల్వ్ అయిపోయి తిట్టేశారు. దానికి అంటే నాయుడుని నువ్వు చంపేయాల్సింది, నువ్వు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పి చాలా పర్సనల్గా తీసుకున్నారు. చాలా లావిష్గా తీసారు, రిచ్గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ వాజ్ వెరీ గుడ్ ఫర్ దట్ ఫిల్మ్. ఆ సినిమాలో, ఆ సిరీస్లో ఒకే సెట్లో 3 cameras వర్క్ చేసేవాడిని నేను. ఓకే. అంటే 3 అంటే ఇక్కడ ఒక సీన్ చేసి, తర్వాత ఇక్కడ ఒక సీన్ చేసి, ఇక్కడ ఒక సీన్ చేసేవాడిని. 3 cameras రోల్ అయ్యేది, వేరే వేరే సీన్స్ జరిగేది. ఒకే లొకేషన్లో 3 different scenes నేను షూట్ చేశాను ఆ సిరీస్కి. అంత బిజీ. అంటే బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్ని కోపప్ చేయడానికి, బికాస్ పెద్ద కథ అది. సో సీజన్ 1, సీజన్ 2 షూట్ చేసాము. సీజన్ 3 చేయాల్సింది కుదరలేదు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఐ హావ్ వర్క్డ్ విత్. అంటే మీదని కాదు, తెలుగులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్. సో మళ్ళా లవర్ బాయ్లా ఎప్పుడు చూడబోతున్నాం మేము నవీన్ చంద్ర గారిని అందాల రాక్షసిలో చూసేటట్టు? అది కథ ఓకే చేశాను. షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. ప్రాబబ్లీ దిస్ నవంబర్ ఆర్ డిసెంబర్లో షూట్ స్టార్ట్ అవుతుంది. అండ్ వెరీ 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 వార్మ్ లవ్ స్టోరీ అది. అండ్ మై స్ట్రెంత్ ఈజ్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీస్ నాకు ఇష్టం, బికాజ్ నాకు మణిరత్నం గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. చాలా ఇంటర్వ్యూస్లో మీరు మణిరత్నం గారి పేరు లేకుండా మీ ఇంటర్వ్యూ. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. ఆయన సినిమాలు చూసి మ్యాడ్నెస్లో ఉండే రోజులు కూడా ఉన్నాయి. అలా కథలు రావాలి, అలా తీసేవాళ్ళు కావాలి కదా. నాకు లవ్ స్టోరీలో నేను చాలా పర్టికులర్. చాలా వచ్చాయి లవ్ స్టోరీస్ మధ్యలో. కాకపోతే ఐ డోంట్ డిసప్పాయింట్ పీపుల్, బికాస్ ఇఫ్ నవీన్ ఈస్ డూయింగ్ అ లవ్ స్టోరీ అంటే దాన్ని చూడడానికి దే ఆర్ ఎక్సైటింగ్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఇది ఎందుకు అంటున్నానంటే, నాకు అందాల రాక్షసి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి 2 days వన్స్ నాకు ఒక మెసేజ్ వస్తుంటుంది, అందాల రాక్షసి లాంటి సినిమా చేయండి, అందాల రాక్షసి. మరి హను గారితో వర్క్ చేసే ఆపర్చునిటీ మళ్ళీ ఎప్పుడు? అది ఆపర్చునిటీ ఆయనే ఇవ్వాలి. బికాజ్ ఆయన నన్ను ఎలా అయితే అందాల రాక్షసికి పిలిచి మరి క్యారెక్టర్ ఇచ్చారో, ఆయన నిజంగా అనిపిస్తే నేను ఏదైనా క్యారెక్టర్కి సూట్ అవుతాను అనిపిస్తే ఆయన పిలుస్తాడు. ఆయన ప్రీవియస్గా సీతారామం, కృష్ణగాడి వీరభయం కదా, బ్యాక్ టు బ్యాక్ చాలా మంచి మంచి హిట్లు. ఆయన టైం తీసుకున్న ఒక మంచి క్లాసిక్స్ ఇస్తున్నారు. మ్యూజికల్గా కూడా ఈ క్లాసిక్స్ అవుతున్నాయి, మాస్టర్ పీస్లో మిగిలిపోతున్నాయి. సో మళ్ళీ మీ కాంబోలో అందాల రాక్షసి 2 చూడటానికి చాలా మంది. అందాల రాక్షసి 2 ఇంకా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ కథ ఎండ్ కూడా అలాగే వదిలేం. బై ద ఎండ్ లైక్ ద గర్ల్ ఈజ్ కన్ఫ్యూజ్డ్
ఇన్ స్టేట్. ఒకడు పోయాడు, ఇంకొకడు ఉన్నాడు, ఏం చేయాలో తెలియక, బికాస్ ఆ స్టేటే డిఫరెంట్ స్టేట్ అది. సో అక్కడితో ఎండ్ చేశాం. 2 అనేది ఉండదు. నాకైతే రిలీజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవును, ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. సో మీ ఫిలిం రోజు కూడా రిలీజ్ ఒకటి ఉంది. అవును, 2 ఉన్నాయి. జగదెక్ వీరుడో తెలిసింది కదా, 9th అది, 16th జల్సా. సూపర్. సో రిలీజ్లు ఉన్నాయి. సో అందాల రాక్స్, ఐ హోప్ లవర్స్కి ఒక మంచి ట్రీట్, ఫీస్ట్, ఐ ఫీస్ట్. అంటే అది ఓన్లీ లవర్స్కి మాత్రమే నచ్చిందంటే కాదు, లేదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా నచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ దెన్ చూసి లైక్ గడ్డం ఒక లేదా క్లీన్ షేవ్ చేసి వేరే రోల్ కోసం చేసి గడ్డం ఎందుకు తీస్తారు మీరు, గడ్డం ఉంచాలి కదా, మీరు బాగుంటారు, మీరు గడ్డం తీయకండి అంటారు చాలామంది. కానీ పోలీసులో ఉన్నప్పుడు కొంచెం తీయాలి అవన్నీ ఉంటుంది కదా. బట్ పీపుల్ కమ్ అండ్ టాక్ టు మీ వెరీ గుడ్ అబౌట్ అందాల రాక్షసి. అన్న నేను ఒకటి విన్నాను, అది నిజం చెప్పాలి మీరు. నిజం చెప్తాను. ఒక పర్సన్ మీకు ప్రపోజ్ చేసి కాండమ్ ఇచ్చి ప్రపోజ్ చేశారని విన్నాను. కాండమ్ ఇచ్చి ప్రపోజ్ చేయలేదు. ఏం చేశారంటే, నేను ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఒక ఫ్లాట్లో ఉండేవాడిని. సో అందాల రాక్షసి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నేను అప్పుడే అంటే స్విఫ్ట్ కార్ కొని వైట్ కలర్ స్విఫ్ట్ కార్ అది. ఆ స్విఫ్ట్ కార్ కొని కింద పార్కింగ్లో ఉన్నప్పుడు ఫ్లవర్స్ కొన్ని రోజులు ఫ్లవర్స్ పెట్టేవాళ్ళు. నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. గిఫ్ట్ పెట్టేవాళ్ళు, రెస్పాండ్ అయ్యేవాడిని. కొన్ని క్లోదింగ్స్ పెట్టేవాళ్ళు. అంటే అది ఆట పట్టించడానిక లేకపోతే నిజంగా టీస్ చేయడానికో తెలియలేదు. బట్ ఆ ప్యాకెట్స్ అలా పెట్టారనమాట. ఓకే. ఆ టైంలో నాకు అంత నాలెడ్జ్ లేదు, ఇంటర్వ్యూస్లో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని. ఏం జరిగింది నాతో హానెస్ట్గా చెప్పాను నేను. బట్ అది ఎవరు పెట్టారనేది తెలిసింది. అక్కడ ఉన్న అమ్మాయిలు దే నో దట్ ఐఎమ్ ద హీరో ఆఫ్ అందాల రాక్షసి అండ్ దే వాంటెడ్ టు ట్రై మై అటెన్షన్. సో అందుకు పెట్టా. అది ప్రపోజ్ లాగా కార్ మీదంతా లిప్స్టిక్తో రాసి, అది నిజంగా ప్రపోజా టీజింగ్గా తెలియదు. ఆ ఏజ్లో ఆ టైంలో నాకు అనిపించింది, అబ్బో ఇంత ఫాలోయింగ్ ఉందా నాకు, అది ఇది అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే ఇలా కూడా చేస్తారా అనిపించింది అంతే. అంటే అలాంటిది సీన్ నేను ఏ సినిమాలో కూడా చూడలేదు. చాలా డిఫరెంట్ ఉంది మీరు చెప్తుంటే. సో కొన్ని క్వశ్చన్స్ అన్న, గేమ్ అనుకోండి మీరు నిన్న ర్యాపిడ్ ఫైర్ చూసాను నేను, బ్లైండ్ స్పాట్ది. ఓకే. సో అన్న నెక్టోఫోబియా అని నాకు చాలా బాగా ట్రిగ్గర్ అవుతుంది అది మీ సినిమా 11లో నుంచి. సో వాట్ వాజ్ ఫిలింకి రిలేటబుల్గా వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అది మాకు ఆ సినిమాలో. కథలో చాలా ఇంపార్టెంట్ టైంలో ఆ విషయం మనం అది చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్టోఫోబియా అంటే తెలుసు కదా, డార్క్నెస్ అంటే నచ్చదు, క్లోజ్డ్ ప్లేస్లో డార్క్ ఏరియాలో ఉంటే నచ్చదు. సో దట్ ఈస్ ఫోబియా a character has in the film, and that is very important for the film. I can't talk much about it. అండ్ ఫిలిం టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. లైక్ కెమెరా వర్క్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది వెన్ కంపేర్ టు యువర్ ప్రీవియస్. కార్తిక్ అశోకన్ అని చెప్పి డడ్లీ గారి దగ్గర అసిస్టెంట్ తను. ఓకే. ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్, చాలా బాగా చేశాడు, చాలా బాగుంటుంది విజువల్స్. అండ్ మేము డిఐ చేసింది రెడ్ చిల్లీస్లో, షారుఖ్ ఖాన్ కానీ ప్రొడక్షన్ వాళ్ళ స్టూడియోలో. అండ్ అక్కడ నా పోస్టర్ ఉంది, అక్కడ జరుగుతున్న వర్క్స్లో నా పోస్టర్ ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ ఇస్ వన్ పెట్టిన ఫస్ట్ ఇదేంటంటే క్వాలిటీలో ఎక్కడ తగ్గొద్దు. మేబీ యాక్టింగ్, మేబీ విజువల్స్, ఎక్కడైనా ఆర్ట్ వర్క్లో కూడా క్వాలిటీ తగ్గదు. ఐ వాంట్ మై ఫిలిం టు హ్యావ్ అ గుడ్ క్వాలిటీ అన్నారు. అండ్ దాన్ని మేము ఐ థింక్ వీ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ఇట్. ఓకే అన్న, రీసెంట్గా పహల్గామ్లో పూంచిలో దాని మీద మీ వర్డ్స్ ఏంటి? నా వర్డ్స్ ప్రతి ఇండియన్ ఫీల్ అయిన వర్డ్సే. ఐఎమ్ అన్ ఇండియన్ అండ్ ఐ వుడ్ బీ యునైటెడ్ ఫర్ మై కంట్రీ. అండ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ acceptable. And I'm happy at the same time. I'm strongly believing in my Indian army and my Indian government. So retaliate చేస్తాను అనుకున్నా, రిటాలియేట్ చేశారు ఇన్ అ స్ట్రాంగర్ వే. టెర్రర్ క్యాంప్స్ అన్నిటిని టార్గెట్ చేశారు. అండ్ చూడాలి, దెర్ ఇస్ మోర్, ఇంకా ఉంది. అండ్ I personally ask all the Indians to be careful, be united, and ఫేక్ న్యూసెస్కి లేకపోతే ఫేక్ సోషల్ మీడియాలో ఏఐలో చాలామంది లైక్ ఇఫ్ యూ సీ లైక్ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్కి ఏదో
ఈ ఇష్యూస్ గురించి ఉన్నప్పుడు అది దాన్ని ఏఐలో మాఫ్ చేసి తను మాట్లాడడం ఏదేదో చేస్తున్నారు. సో అలాంటివన్నీ చూసి డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఓకేనా, వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఆర్మీ, వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇట్ విల్ టేక్ కేర్ అండ్ వాట్ వీ వాంట్, వాట్ వీ డిజర్వ్ వీ విల్ గెట్. సో బీ కేర్ఫుల్ అండ్ వాట్ ఆల్ ఈ గవర్నమెంట్ మనకు నేర్పిస్తున్న కవర్స్ ఎలా ఉండాలి, కేర్ఫుల్ చెప్తుంటారు కదా, అది మనం పాటిస్తే చాలు. ఓకే. అండ్ కొంతమంది యాక్టర్స్ మ్యూచువల్గా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరికి మ్యూచువల్గా? అంటే ఇప్పుడు వాళ్ళకి వాటర్ ఆపేశారు కదా, సో దాని మీద అండ్ దెన్ కొన్ని వాళ్ళు తప్పు చేశారని మనం చేస్తాం అన్నట్టు కొంతమంది ట్వీట్స్ ఇవన్నీ జరిగినాయి. సో వాటి మీద అలా చెప్తే తెలీదు ఇది 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 పొలిటికల్గానో లేకపోతే స్పిరిచువల్గానో కాదు. వీ వర్షిప్ లార్డ్ రామ, అందరూ మన ఇండియన్స్ కదా. సో వై ఐమ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్ అంటే హీ హ్యాస్ పేషెన్స్ అ లాట్. మన హిందూ కల్చర్లోనే మన ఇండియన్ ఏన్షియంట్ని చూస్తే మనందరికీ పేషెన్స్ ఎక్కువ. చూస్తాం ఇంతకుముందు జరిగిన అటాక్స్ మీరు చూస్తే 26/11 అవన్నీ ఆ అటాక్స్ అవన్నీ చూస్తే అప్పుడు కూడా మనం ఇంత అగ్రెసివ్గా లేదు. అప్పుడు కూడా మనం డిప్లొమాటిక్గా మాట్లాడి డిప్లొమాటిక్గా డీల్ చేసి దాన్ని క్లోజ్ చేసాం. బట్ వాట్ దే డిడ్ దిస్ వాజ్ రాంగ్. అది చేయడం చాలా తప్పు. అది పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి వాళ్ళు చెప్పడం అనేది అవన్నీ తప్పు. అండ్ టూరిస్ట్ జస్ట్ నార్మల్ ఫ్యామిలీ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇది రాంగ్. ఇది నేను ఎవరికి నేను సపోర్ట్ అని కాదు, బట్ నా కంట్రీ ఇంపార్టెంట్, నా కంట్రీలో ఉన్న పీపుల్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఉంటాను, ఇది నాతో జరిగితే. అండ్ షేర్ షా, కేసరి ఇలా పేట్రియాటిక్ ఫిలిమ్స్ కొన్ని వచ్చినాయి. మీకు ఎప్పుడు అలాంటి కథలు రాలేదా, లేదంటే మీరు ఎంచుకోలేదా? సో మీకు ఫిట్ అవుతాయి, ఆ హైట్కి ఆ ఫిజిక్కి ప్రాపర్గా సెట్ అవుతాయి. సో అలాంటివి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అలాంటి కథలకి ఇంకా టైం ఉందనుకుంటాను నాకు. ఇంకా కొంచెం ఐ థింక్ ఇంకా ఇమేజ్ కావాలనుకుంటాను నాకు. ఇమేజ్ ఇన్ సెన్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్. బికాస్ అలాంటి ఫిలిమ్స్ చేసేటప్పుడు యూ నీడ్ బిగ్గర్ ప్రొడక్షన్, బిగ్గర్ ఎగ్జిక్యూషన్. ఆ బిగ్గర్ ఎగ్జిక్యూషన్కి ఐ థింక్ నా మీద పెట్టే బడ్జెట్కి నేను కొంచెం ఐ థింక్ బై నెక్స్ట్ ఇయర్ ఆర్ కమింగ్ ఇయర్స్ మై రేంజ్ యాజ్ అన్ యాక్టర్ విల్ గ్రో. ఐ థింక్ అప్పుడు రావచ్చేమో. బట్ ఐఎమ్ గ్రౌండెడ్ నౌ. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ నో మై షూస్ సైజ్. సో ఐఎమ్ రన్నింగ్ కేర్ఫుల్లీ. చూద్దాం లైక్ హౌ ఇట్ కమ్స్, హౌ ఐ రిసీవ్ అండ్ హౌ ఐ డూ ఇట్. డ్రీమ్ రోల్స్ ఏమైనా మిగిలిపోయినాయి? లేదు, నేను ఎప్పుడు డ్రీమ్ చేయలేదు రోల్స్ గురించి, ఇలాంటి పర్టికులర్ రోల్స్ అని. బికాస్ అలా అనుకుంటే చేయడం కష్టం. లైవ్లీగా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఒక నవీన్ చంద్రస్ నిక్ నేమ్ అమ్మ నవీన అంటారు. మా సిబ్లింగ్స్ దుబ్బా అంటే అప్పుడు చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉండేవాడిని, సో దుబ్బా అంటారు. వాట్ మేక్స్ నవీన్ చంద్ర యాంగ్రీ? నాకు నా క్యారెక్టర్ మీద చాలా పొజెసివ్నెస్. నేను చేసే క్యారెక్టర్స్, నేను చేసే సినిమాటప్పుడు నా స్టాఫ్ అయినా లేకపోతే టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ క్యారెక్టర్కి సంబంధించి ఏదైనా ఒక తప్పు చేశారో లేకపోతే ఆ రిక్వైర్మెంట్ ఇవ్వకపోతే అక్కడ మాత్రం కోపడతా. బికాస్ నేను ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, నా క్యారెక్టరేషన్ విషయంలో. వాట్ డస్ నవీన్ చంద్ర డూ ఇన్ హిస్ లేజర్ టైమ్? I don't have a leisure time. I don't create one leisure time. But 10 daysకి once I have a habit of a lazy day. అంటే ఆ రోజు ఏమి లిఫ్ట్ చేయను, అంటే ఎలాంటి పని చేయను. ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్. అంటే ఎనీథింగ్ అంటే వాక్ చేస్తాను, అవన్నీ నార్మల్గా చేస్తుంటా. కానీ ఆ రోజు మొత్తం ప్రొఫెషనల్ ఏం చేయరు, టోటలీ డెడ్. ఫోన్స్ కూడా దగ్గర పెట్టుకోను. దానివల్ల ఏమైనా తర్వాత నెక్స్ట్ 10 daysకి బూస్టింగ్ వస్తుందా? ఆబ్వియస్లీ ఆ ఎనర్జీ మళ్ళీ రీగెయిన్ అయినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ సెట్కి వెళ్ళినప్పుడు ఇంత ఎనర్జీ, ఎంత ఫోకస్ ఉంటే అంత ఫోకస్ ఉంటుంది. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంట్ టు డూ? ఇందాక అడిగేసారు మీరు. నాకు చాలా ఇష్టమైన రోల్ వచ్చేసి ఇప్పుడు దాకా బీకు మాత్రే, సత్యాలో మనోజ్ బాజ్పేయి గారు చేసిన క్యారెక్టరు నాకు చాలా చాలా ఇష్టం. అంటే అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు దాకా ఇండియన్ సినిమాలో ఏ యాక్టర్ దగ్గర చూడలేదు. ద వే హీ హాస్ పోర్ట్రేడ్, అలాంటి క్యారెక్టర్ నాకు ఎవరైనా రాస్తే నిజంగా బాగుంటుంది. ఐ కెన్ పుల్ ఇట్ అవుట్. ఐ కెన్ డూ మై బెస్ట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్.
ఫౌజీ అని ఒక ఫిలిం వస్తుంది హను గారి. నాను గారిది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరిద్దరు కలిసి వర్క్ చేశారు స్టార్ట్లో. సో ఇప్పుడు ఆయన పాన్ ఇండియన్, అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ కూడా అవుతుంది. అవును. సో ఎలా ఉంది దాని మీద కొన్ని? హను ఒక కథ అనుకొని ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకున్నానంటే అప్పుడే అర్థం చేసేసుకోవాలి హౌ బిగ్ ఇట్స్ గోనా బి. బికాస్ యాజ్ అ డైరెక్టర్ తనకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, తన సినిమాల మీద నమ్మకం ఉంది, తనకి ఎలాంటి సినిమా ఇస్తాడని కూడా ఒక ఆలోచన ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ బిగ్, ఇట్స్ గోనా బి బిగ్ అండ్ ఇట్ షుడ్ బి బిగ్. బికాస్ యాజ్ అ బ్రదర్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ కదా. ఐ ఆల్వేస్ విష్ గ్రేట్ ఫర్ హిమ్ అండ్ దట్ టు మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ సెన్స్ ఓన్లీ యాక్టింగే కాకుండా యాజ్ అ హ్యూమన్ ప్రభాస్ గారు ఈజ్ మై ఫేవరెట్ పర్సన్. బికాస్ నా కెరియర్ స్టార్ట్ అయ్యిందే ఆయన నుంచే. వర్షం 50 days ఫంక్షన్ భీమవరంలో ఈవెంట్ చేస్తున్నారు, దిల్ రాజు గారు, సో వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. నువ్వు వస్తానంటే వద్దానంటే ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి నేను మరి చిత్రం సీను ఉన్నారు కదా, చిత్రం సీను వాళ్ళ మిస్సెస్, నేను ఇద్దరు కలిసి పర్ఫామ్ చేశాను. దాని తర్వాత నచ్చావే నైజాం పూరి అని ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్కి నేను యానీ మాస్టర్, ఇప్పుడున్న కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్, మేము ఇద్దరు కలిసి ఆ సాంగ్ చేసాం. ఆ ఫస్ట్ టైం నేను ప్రభాస్ గారిని కలిశాను. పైగా ఆయన సినిమాలో వేసుకున్న కాస్ట్యూమే నాకు వేస్తే ప్రభాస్ గారు అప్పుడు చెప్పారు అక్కడ, అచ్చీడు నాలాగానే ఉన్నాడేంటి అనేసి. అప్పుడు బికాజ్ ఆ లుక్ కోసం ఆ మేకప్ అవన్నీ చేసుకుని చేసాం. దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సినిమా అంటే. సో ఐ విష్ హిమ్ గ్రేట్ హెల్త్ అండ్ సక్సెస్ అంతే. సో వాట్స్ యువర్ మెమరబుల్ డే ఇన్ యువర్ లైఫ్? మై మెమొరబుల్ డే ఈజ్ మందాల రాక్షసి. అది ఎప్పుడైతే ఆ షూట్ స్టార్ట్ అయిందో, నా క్యారెక్టర్ ఫస్ట్ షాట్ ఓకే అని చెప్పారు అను, దట్ ఈజ్ అండ్ దట్ విల్ బి ఆల్వేస్ మై మెమొరబుల్ డే. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? ఓకే, రాజమౌళి గారు ప్రొడ్యూస్ చేశారు. సో వియర్డెస్ట్ మూమెంట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టిల్ డేట్? వియర్డెస్ట్ కాదు, బట్ ఐ వాజ్ వెరీ హర్ట్ వెన్ ఐ వాజ్ నామినేటెడ్ ఫర్ బెస్ట్ డెబ్యూటెంట్ ఫిలిం ఫర్ అందాల రాక్షసి. ఇట్స్ నాట్ అబౌట్ హర్ట్ బికాస్ ఆఫ్ అవార్డ్ రాలేదు లేకపోతే అవార్డు ఇవ్వలేదు కాదు. ఫస్ట్ టైం ఐ టుక్ మై మామ్ టు అన్ అవార్డ్ ఫంక్షన్. అంటే టీవీలో చూసేటప్పుడు, అవార్డ్ ఫంక్షన్స్ చూసేటప్పుడు వాళ్ళకి తెలియదు కదా ఎడిట్ ఎలా ఉంటుంది, అక్కడ కరెక్ట్ పొజిషన్ ఎలా ఉంటుంది. టీవీలో చూసినప్పుడు అవార్డ్ ఫంక్షన్ సూపర్ అనుకుంటాను. బట్ మా అమ్మగారిని తీసుకెళ్ళినప్పుడు ఒక అవార్డ్ ఫంక్షన్లో నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఎక్కడో మా అమ్మగారికి రెస్పెక్ట్ దొరకలేదు. అది నాకు చాలా హర్ట్ అయ్యాను. అక్కడి నుంచి ఇంకా యాక్టర్గా నేను మ్యాడ్ అయిపోయాను. సో దాట్ రియలీ హర్ట్ మీ అండ్ దట్ షుడ్ నాట్ హ్యాపన్. అండ్ యా, తెలుసు కదా, కేటగరైజ్డ్ మనుషుల్ని కేటగరైజ్డ్గా చూస్తారు ఇక్కడ. సో అలా ఉన్నప్పుడు అక్కడ హర్ట్ అయినప్పుడు అది అలాగే పెట్టేసి వదిలేసాను అంతే. సో అందుకే ఎక్కడ కూడా నేను ఏ అవార్డ్ ఫంక్షన్ పిలిచినా నేను వెళ్ళాను. అండ్ దట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్ ఆల్సో ఫర్ మీ. వాళ్ళకి కూడా ఉండదు నన్ను పిలవకుండా ఉండాలని. నవీన్ చంద్ర యాక్టర్ కాకుండా ఉండుంటే ఏమవుతుంది? యానిమేషన్, నాకు యానిమేషన్ అంటే చాలా ఇష్టం. అండ్ 2D యానిమేషన్లో ఆల్రెడీ నేను కొన్ని ఎపిసోడ్స్ చేశాను అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు ఉన్నాయి ఫైల్స్ నా దగ్గర. బట్ ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసింది. ఒకవేళ యాక్టర్ అవ్వకపోయింటే యూనివర్సల్ స్టూడియోలో వెళ్ళి యానిమేషన్ జాబ్లో ఉండేవాడిని. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఆప్షన్ ఏముందంటే, ఒకవేళ నేను యాక్టర్ అవ్వకపోయింటే వ్యవసాయం చేసేవాడిని. నిజంగా ఐ లవ్ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మింగ్. ఓకే, అండ్ టెల్ మీ అబౌట్ బ్లైండ్ స్పాట్ అండ్ 11. బ్లైండ్ స్పాట్ ఈజ్ అ ఫిలిం వేర్ మీకు వర్బల్ ఇన్వెస్టిగేషన్, మీకు పెద్ద గ్రేట్ ఇన్సిడెంట్స్ ఉండవు, లైక్ యాక్షన్ లేకపోతే విజువల్ ట్రీట్ ఏముంటుంది, కానీ వర్బల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అది. సో దట్ ఆల్సో హ్యాస్ అ యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఆ ఫిలిం వచ్చేసి ఒక 3 years బ్యాక్ షూట్ చేసిన ఫిలిం. అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. దే గాట్ దట్ టైమ్ నౌ టు రిలీజ్. సో ఇట్స్ కమింగ్ బ్యాక్ టు బ్యాక్. అండ్ 11, ఎస్, ఇట్ ఈస్ అ ప్రాపర్ థియేట్రికల్ విజువల్ ట్రీట్ అయిన film with unique concept, and I strongly believe that ఈ డివోటెడ్ థ్రిల్లర్
you will love it because there is something hidden for audience. Just you need to come inside and watch. Since నా సినిమాలు నా క్యారెక్టర్స్ నా ఫిల్మ్స్ ఇప్పుడు దాకా ఎంకరేజ్ చేశారు అండ్ లైక్ యూ సెడ్ చూస్తారు. ఇఫ్ ఐఎమ్ దేర్ దే విల్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్ ఎక్కడున్నా కానీ. సో 11 May 16th రిలీజ్ అవుతుంది అండ్ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అగైన్ ఐఎమ్ కమింగ్ ఇన్ థియేటర్స్ with a proper script. So surely this will engage you. May 16th, don't miss it. ఓకే. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐపీఎల్ చూస్తారమ్మా? చూస్తా. యాక్చువల్లీ మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? అంటే ముందు ఉండేది బాస్ ఫేవరెట్, అంటే లైక్ 3 years 4 years బ్యాక్ ఫేవరెట్ టీమ్ ఉండేది. నాకు ఎస్ఆర్హెచ్ చాలా ఇష్టం ఉండేది బికాస్ ద వే దే స్కోర్ రన్స్ అండ్ బళ్ళారి కాబట్టి ఎక్కడో ఈసాల కప్పు నమ్మదని చాలా గట్టిగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ పాపం నేను ఈసాల కప్పు నమ్మద బ్యాచ్. ఈసాల కూడా నేను చెప్పాను. యాక్చువల్లీ పాపం ఈ వార్ వస్తుందని ఆగిపోద్దేమోనని భయంతో ఉన్నారన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ. పాపం వాళ్ళు బాగా ఆడుతున్నారు, టాప్ టేబుల్ పాయింట్స్లో టాప్ 1లో ఉన్నారు. సో ఏంటి దాని మీద ఒపీనియన్ ఏంటి? క్రికెట్ కంటే ముఖ్యం వార్ మాకు. అంటే వార్ జరగాలని కాదు, ఫైట్ జరగాలి, వార్ జరగాలని కాదు. క్రికెట్ కంటే చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్ బార్డర్స్ని మనం సెక్యూర్ చేసుకోవాలి, మన సివిలియన్స్ని మనం సేఫ్గా ఉండాలి. ఇదంతా సేఫ్ ఉంటే మళ్ళీ క్రికెట్ ఆడుకోవచ్చు. అంటే ఈసాల కప్పు కూడా యారదో గొత్తిల్ల బట్ అయ్యో సరే అన్న. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైమ్ అన్న. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టి మంచి కమర్షియల్ సక్సెస్ కొట్టాలి. అండ్ మాస్ జాతర గురించి చెప్పావు కదా, కమర్షియల్ సక్సెస్ అని. మాస్ జాతరతో కమర్షియల్ సక్సెస్ గట్టిగా కొడుతున్నాం. అండ్ రవితేజ గారిని మీరు చాలా చాలా సూపర్ ఎనర్జెటిక్గా చూడబోతున్నారు. వాట్ అన్ యాక్టర్ బాస్ ఆయన. ఆయనతో వర్క్ చేసిన 40 days చెప్తున్నా కదా, నాకు ఒక ఎన్లైట్మెంట్ లా ఉన్నది. ఒక గురువు దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. వాట్ అన్ యాక్టర్ ఈజ్, వాట్ అ హ్యూమన్ ఈజ్. అండ్ ఒకవేళ నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు కొంచెం ఆలోచించి ప్లాన్ చేసి ఇవన్నీ చూసుకుని వచ్చింటే నేను ఆయన లైఫ్ జియోతో ఎస్ఏ జియో లైక్ రవితేజ అంతే. వెయిటింగ్ అన్న, ఏగర్లీ వెయిటింగ్ ఫర్ మాస్ జాతర. అది కూడా సితారా ప్రొడక్షన్స్ కాబట్టి ఇంకా మాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఊరికనే క్యారెక్టర్స్ని క్యాస్ట్ చేయరు. సో దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. సో ఐ హోప్ అది పెద్ద బ్లాక్ బస్టర్. రీజన్ చూపిస్తా కొంతసేపులో. అవునా? వెయిటింగ్. ఓకే. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, మన డియరెస్ట్ నవీన్ చంద్ర గారు ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్. యువర్స్ దేవ్ టంపల.